మీకు విలువ ఇచ్చే వాళ్ళకే మీరు విలువ ఇవ్వాలి. విలువ ఇవ్వని వాళ్ళను అసలు పట్టించుకోవద్దు. ప్రతి ఉదయం మీకు అవకాశం గతం తాలూకు బాధను మర్చిపోయి కొత్త ఆలోచనలతో రోజును ప్రారంభించడానికి. మంచి సమయం కోసం ఎదురు చూడొద్దు. నీ కృషితో పరిస్థితులనే నీకు అనుకూలంగా మార్చుకోవాలి. మీకు శత్రువులు తయారవుతున్నారంటే జీవితంలో వాళ్ళు సాధించలేనిది మీరేదో సాధించారని అర్థం. ధనం ఎప్పటికీ చెడ్డది కాదు. అది అందరి దగ్గర ఒకేలా ఉంటుంది. కాకపోతే దాన్ని ఉపయోగించుకునే మనిషి మాత్రం అవసరానికి తగ్గట్లు రంగులు మారుస్తుంటారు. నీ నియంత్రణలో లేని విషయాల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ఎందుకంటే నువ్వు వాటిని ఆపలేవు. ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వటం ఔదార్యం. అవసరమైన దానికంటే తక్కువ తీసుకోవటం గౌరవం. ఒక మంచి ఆలోచన కనీసం 10 చెడు ఆలోచనలనైనా మంచి వైపుకు మళ్లిస్తుంది. కానీ ఒక చెడు ఆలోచన 1000 మంచి ఆలోచనలని కలుషితం చేస్తుంది. జీవితంలో చాలా సమస్యలకు నీ ఎదుగుదల, నీ విజయమే పరిష్కారం. కష్టంగా ఉన్నా సరే ఒంటరితనం చాలా మంచిది. బాధ పెట్టేవారు ఉండరు. మీకోసం ఒకరు బాధపడవలసిన అవసరం ఉండదు. ఏ ఆలోచన అయితే నిన్ను ఎక్కువ బాధ పెడుతుందో అదే నీ జీవితం మారటానికి కారణమవుతుంది. ప్రతిసారి మాట్లాడవలసిన అవసరం లేదు. సరైన సమయంలో చూపించే ఫలితమే పెద్ద సమాధానం. మీ పరిస్థితిని బట్టి ఎదుటివారు పలకరించే విధానం ఆధారపడి ఉంటుంది. కోపం వచ్చినప్పుడు గట్టిగా అరవటానికి బలం అవసరం లేదు. కానీ కోపాన్ని తట్టుకొని నిశ్శబ్దంగా ఉండటానికి మాత్రం చాలా శక్తి కావాలి. వేసిన మొదటి అడిగే తప్పు అయినప్పుడు మిగిలిన అడుగులు సరైనవి అనుకోవటం మూర్ఖత్వమే అవుతుంది. విలువ లేని చోట ప్రయత్నించటం ఉన్న విలువను వదులుకోవటమే అవుతుంది. చేతిలో ధనం, నోటిలో మాట రెండూ విలువైనవే. వాటిని ఎంత పొదుపుగా వాడితే మనిషికి అంత విలువ. జీవితంలో పెద్ద రిస్క్ ఏంటంటే ఎలాంటి రిస్క్ తీసుకోకపోవటం. ఎవరైనా చిన్న విషయాలకే అబద్ధం చెబుతున్నారంటే వారు ఎలాంటి విషయంలోనైనా సులువుగా అబద్ధం చెప్పగలరు అని అర్థం. మీ అంతరాత్మ చెప్పింది నమ్మండి. ఎందుకంటే దానికి అబద్ధం చెప్పడం తెలియదు. అబద్ధంలో ఉండే భయం కంటే నిజంలో ఉండే ధైర్యం గొప్పది. తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే నిజాయితీలో ఉండే గర్వం గొప్పది. గుంపులో ఉన్నంత మాత్రాన తెలివైన వారు అనుకుంటారేమో. ఒంటరిగా ఉండి చూడు, అసలు తెలివంటే ఏంటో అర్థమవుతుంది. తెలివిగా మాట్లాడటం గొప్ప విషయం కాదు. తెలిసినంత, అవసరమైనంత మాత్రమే మాట్లాడటం గొప్ప విషయం. జీవితంలో ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలి. ఏ ప్రయత్నం విజయానికి దారితీస్తుందో ఎవరికి తెలుసు. ఎక్కువగా నిద్రపోతే బాధలో ఉన్నట్లు, తక్కువ మాట్లాడితే విషయాలు దాస్తున్నట్లు, బాధపడకుంటే బలహీనంగా ఉన్నట్లు, చిన్న విషయాలకు ఏడుస్తుంటే అమాయకుడని, చిన్నవాటికి నవ్వుతుంటే ఒంటరిగా ఉన్నట్లు, ఇష్టం వచ్చినట్లుగా తిడుతుంటే టెన్షన్లో ఉన్నట్లు. మీ దృష్టిని ఎప్పుడు లక్ష్యం పైన ఉంచాలి. అప్పుడు మిగతా దారులన్నీ వాటికవే తెరుచుకుంటాయి. మాట అన్నవారు మర్చిపోతారేమో కానీ విన్నవారు ఎప్పటికీ మర్చిపోరు. అందుకే అనే ముందు ఆలోచించు. ఒకరిని నాశనం చేయాలనే దుర్బుద్ధితో ఉండేవారు చివరికి వారే నాశనం అయిపోతారు. అదే కర్మ ఫలితం. తీయగా మాట్లాడే ప్రతి ఒక్కరూ మీ శ్రేయోభిలాషులు కారు. కోపంగా అరిచే ప్రతి ఒక్కరూ మీ శత్రువులు కారు. అవసరం కోసం నటించే తీయదనం కంటే ముఖం మీద చెప్పే చేదు నిజం ఎంతో మేలు. కానీ ఈ స్వార్థపు లోకంలో నిజం చెప్పేవారే అందరికీ శత్రువు. బుద్ధి ఉన్నవారు యుద్ధం గెలుస్తారు. గుణం ఉన్నవారు మనసును గెలుస్తారు. కానీ ఓర్పు ఉన్నవారు ప్రపంచాన్నే గెలుస్తారు. మంచి అనేది చేసేవారికి, దాన్ని పొందేవారికి తెలిస్తే చాలు. అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. విజయం శత్రువులను ఆకర్షిస్తుంది. పురోగతి అసూయను పెంచుతుంది. అత్యంత స్నేహంగా ఉండటం చాలా సందర్భాల్లో అవమానానికి దారితీస్తుంది. ఎవరు మిమ్మల్ని ద్వేషించకపోతే మీరు జీవితంలో పెద్దగా ఎదగటం లేదని అర్థం.
గతాన్ని తవ్వి కన్నీళ్లు తెచ్చుకోకు. రేపటిని చెక్కి చరిత్రను నిర్మించు. బాధల్ని మర్చిపోవటానికి ఉన్న స్థలం మారితే దుఃఖం చెరిగిపోదు. కేవలం కోరికలు నశింప చేసుకోవటమే మార్గం. అతి ఆలోచన మనసుకు భారంగా మారుతుంది, కాలాన్ని వృధా చేస్తుంది. ఒక్క నిర్ణయం తీసుకున్నాక దాన్ని నిలబెట్టుకోవటమే నిజమైన జ్ఞానానికి నిదర్శనం. సమయం కేవలం ఒక్క నిమిషమే మారిద్ది. ఒక ఆలోచన, ఒక నిర్ణయం మీ దారినే మార్చేస్తాయి. అందుకే మీరు తీసుకునే నిర్ణయం కూడా మీ తరాలను మార్చేదిగా ఉండాలి. జీవితం ఎప్పుడు సవాళ్ళనే విసురుతుంది. దాన్ని ఎదుర్కొని నిలిచిన వారే విజేత. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నిజానికి నీ విలువ తగ్గేది నువ్వెక్కువ విలువ ఇచ్చే వారి దగ్గరే. మనిషికి డబ్బిచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషిచ్చే నమ్మకం చాలా గొప్పది. రోజంతా పడిన కష్టం సాయంత్రానికి నీకు సంతోషాన్ని ఇస్తుంది. అదే నీ లక్ష్యానికి చేరువ చేస్తుంది. మంచి రోజులు రావాలంటే చెడు రోజులతో పోరాడాలి. నిజాయితీ తక్షణ ప్రయోజనాలు ఇవ్వకపోవచ్చు, కానీ చివరికి ఖచ్చితంగా శాంతి ఇస్తుంది. సత్యం వైపు నిలబడే వ్యక్తి అంతర్గతంగా చాలా బలంగా ఉంటాడు. చదువుకున్న ప్రతి ఒక్కరూ గొప్పవారు కాకపోవచ్చు, కానీ సంస్కారం ఉన్న ప్రతి ఒక్కరూ గొప్పవారే. కర్మ నిన్ను వదలదు. నువ్వు చేసింది నీకే తిరిగి వస్తుంది, వడ్డీతో సహా. ఎగిరే పక్షికి ఆకాశం తెలుసు, ఈదే చేపకి లోతు తెలుసు, కష్టపడే వారికి జీవితం తెలుసు. మీ గతం చెప్పేది వినండి. మీ భవిష్యత్తుకు పనికొస్తుంది, మీ బ్రతుకుని మారుస్తుంది. మీరు ఏదైనా విషయం పూర్తిగా తెలిసే వరకు మౌనంగా ఉండండి. ఎందుకంటే అసంపూర్ణ సత్యం అబద్ధం కంటే ప్రమాదకరం. ఒక పనిని ప్రారంభించక ముందే ఏదైనా ఆలోచించండి. ఒక్కసారి ప్రారంభించాక ఎదురేమొచ్చినా ఆలోచించకండి. జీవితంలో తిరిగి ఓడిపోవటానికి అవకాశం దొరకనంత వరకు పోరాడు. ఎందుకంటే మళ్ళీ పోరాడే అవకాశం రాకపోవచ్చు. జీవితంలో అన్నిటికంటే విలువైంది ఆరోగ్యం, ఆనందం. ఆరోగ్యాన్ని ఎవరు అమ్మలేరు, ఆనందాన్ని ఎవరు కొనలేరు. నీలో నువ్వు ఉండకపోతే మరెక్కడ దాన్ని పొందలేవు. కష్టపడకుండా, నష్టపోకుండా ఏ కొత్త విషయాన్ని నేర్చుకోలేవు. నీ జీవితంలోకి సమస్య రాకుండా నువ్వు ఆపలేవు, కానీ వచ్చిన సమస్యను ఆహ్వానించి కుర్చీ వేసి కూర్చోబెట్టకు. నీ జీవితం నీ చేతుల్లో ఉంటుంది. దాన్ని చక్కదిద్దుకోవాలనే ఆలోచన నీలో మొదలైతే ప్రతి సమస్య నీకు చిన్నదిగానే కనిపిస్తుంది. మౌనం సౌకర్యం కావచ్చు, ప్రశ్న మార్పు కావచ్చు. ఏది ఎంచుకోవాలో నీ ఆలోచనే, నీ నిర్ణయమే. నిన్ను బాధపెట్టిన ప్రతి సంఘటన ఒక బలం నేర్పుతుంది. నిన్ను మోసం చేసిన ప్రతి మనిషి జాగ్రత్త నేర్పుతారు. నిన్ను అవమానించిన ప్రతి మాట ఎదగటానికి ఇంధనం అవుతుంది. అందుకే విరగకు, మనసును దృఢంగా ఉంచుకో. నీ లక్ష్యంపై మాత్రమే దృష్టి పెట్టు. నీ గెలిపే వారికి సమాధానం. సంతోషంగా ఉన్నవారు 4 రకాలుగా మాట్లాడతారు. బాధలో ఉన్నవారు భావంతో మాట్లాడతారు. ప్రేమలో ఉన్నవారు చనువుతో మాట్లాడతారు. కోపంలో ఉన్నవారు కేకలు వేసి మాట్లాడతారు. మంచివారు మార్పు కోసం మాట్లాడతారు. అసూయతో ఉన్నవారు సులకనగా మాట్లాడతారు. కానీ జ్ఞానం కలవారు మాత్రం మౌనంగా ఆలోచించి మాట్లాడతారు. నిజానికి మాట మనిషిని మారుస్తుంది, మౌనం నీ మనసును మారుస్తుంది. సొంత వాళ్ళు నిన్ను అర్థం చేసుకోకపోయినా మనసు చిన్నబెట్టుకోకు. కొన్ని విలువలు వెంటనే కనిపించవు, కాలం గడిచాకే తెలుస్తాయి. ఈరోజు నిన్ను తక్కువ చేసిన వాళ్ళే రేపు నీ కోసం ఎదురు చూస్తారు. ఓపికగా ముందుకు సాగు. కొన్ని బాధలు కాలంతో తగ్గిపోవు, కానీ వాటిని భరించే శక్తి మాత్రం కాలమే నేర్పిస్తుంది. అందుకే సమయం గొప్ప గురువు అంటారు. మీ విలువను గుర్తించిన చోట ఎంత ప్రేమ ఇచ్చినా వృధా. ఎందుకంటే వెలుగును చూడని కళ్ళకు సూర్యుడే అసాధారణంగా కనిపిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.